ఓవరాల్ బీపీఎల్ సీజన్ 2లో ఇప్పటి వరకు నమోదైన సిక్సెస్ వచ్చేసి 17. దీంట్లో టాప్గా నిలిచింది బద్రునాయక్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్. గత మ్యాచ్లో చూసుకుంటే మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశారు, సెకండ్ మ్యాచ్లో వచ్చేసి దాదాపు 30 స్కోర్ చేశారు. టాప్ స్కోరర్గా అతనే ఉన్నాడు. అండ్ అదే విధంగా చూసుకుంటే నెంబర్ ఆఫ్ సిక్సెస్లో అతనిది 7 ఉంది. వాళ్ళ టీం నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 11 డాగర్స్ నుంచి బద్రునాయక్ గారిది ఉంది. అయితే తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసి చరణ్ ఉన్నారు. చరణ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సిక్సెస్ 2 ఉన్నారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట. డాకు మహారాజ్ టీం నుంచి చరణ్ ఉన్నాడు. తర్వాత టాప్ 3లో నిలిచింది భరత్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ టీం నుంచి టాప్ సిక్సెస్లో వచ్చేసి 3-4 ఉంది. వీళ్ళ టీం వచ్చేసి టేబుల్లో వచ్చేసి 4th పొజిషన్లో ఉంది. దాని తర్వాత వచ్చేసి టీ శ్రీను అన్నమాట. వీళ్ళది కూడా డాకు మహారాజ్ టీమే. దాని తర్వాత దేవారాతో వచ్చేసి ఒక 6, సైదుల్ వచ్చేసి ఇంకో 6. మనం సైదుల్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో జరిగింది చాలా అద్భుతం అన్నమాట. సైదుల్ ఘనంగా ఆ పొజిషన్లో లాస్ట్ మ్యాచ్లో 15 ఓవర్లో 16 రన్స్ ఉన్నప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ మన టీ సైదుల్ని చూసుకుంటే. మొదటి బాల్లో 4, రెండో బాల్లో 6, మళ్ళీ చివరి బాల్లో 4. చాలా అద్భుతమైన గేమ్ చేంజర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు మనం. ఎవరిది? టీ సైదుల్ది. దాని తర్వాత వచ్చేసి 3వ తరం. వీళ్ళ టీం నుంచి మోస్ట్ ఎఫర్ట్ బ్యాట్స్మెన్ టీ తరుణ్ అన్నమాట. వీళ్ళ టీంలో చాలా ఎఫర్టింగ్గా బ్యాట్ చేసేది టీ తరుణ్. బట్ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గేమ్ చేంజర్స్ నుండి టేబుల్లో వచ్చేసి 3 నుంచి 4 ఉన్నారు. దాని తర్వాత భరత్ ఒక 6గా నమోదు చేసుకున్నాడు. మొత్తం ఓవరాల్గా మన బీపీఎల్ సీజన్లో మొత్తానికి 17 6లు ఉన్నాయి. థ్యాంక్ యూ.